హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టేట్ గురు. ఈరోజు మనం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా రొంపిచర్ల నుంచి 6 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. నసరావుపేట నుంచి ఎగ్జాక్ట్గా 22 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నామన్నమాట. ఇప్పుడు మనం నేషనల్ హైవే 36 పైన అయితే ఉన్నామండి. ఇది నేషనల్ హైవే 4 లైన్స్ హైవే అనమాట, 36 అనమాట. ఇది ఈ హైవేకి దగ్గరలో మనకు ల్యాండ్ అనేది ఉందండి. ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్స్లో ఒక ల్యాండ్, 3 కిలోమీటర్స్ దూరంలో ఒక ల్యాండ్ అయితే ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను ల్యాండ్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. అలాగే ఇప్పటివరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని లైక్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ చూసుకున్న తర్వాత స్క్రీన్ పైన ఉన్న నా నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. పదండి, నేను ల్యాండ్ చూపిస్తూ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఇది విలేజ్ టు విలేజ్ కనెక్ట్ అయ్యే రోడ్ అండి. ఇందాక నేను చెప్పాను కదా, ఈ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఈ రోడ్డుకి ఉంటుందన్నమాట. అది మీకు తాడి చెట్టు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రోడ్ నుంచి మనం బ్యాక్ సైడ్ వెళ్తే నేషనల్ హైవేకి వెళ్ళిపోతాం. ముందుకెళ్తే ఇంకో విలేజ్కి అయితే వెళ్తాం. మనం ఎగ్జాక్ట్గా తార్ రోడ్ నుంచి, ఏదైతే బ్లాక్ టాప్ రోడ్ నుంచి ఇంకో బ్లాక్ టాప్ రోడ్ అయింది. ఇది కూడా మెటల్ రోడ్డే, మీకు క్లియర్గా చూసుకోవచ్చు. ఈ మెటల్ రోడ్ ఫేజింగ్లో అనేది మనకి పొలం అనేది ఉందండి. ఆ తాటి చెట్లు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మీకు ఇక్కడ ఈ హద్దు అనమాట, ఆ గట్టు అనమాట. ఈ గట్టు వరకు హద్దు ఉంటుంది. ఇది ఏదైతే విలేజ్ టు విలేజ్ కనెక్ట్ అయ్యే తార్ రోడ్కి వచ్చేసరికి థర్డ్ బిట్, 3వ బిట్ అవుతుంది. నేను నేషనల్ హైవే చూపించాను కదా స్టార్టింగ్లో. నేషనల్ హైవే నుంచి 2 కిలోమీటర్స్ లోపలికైతే ఉన్నాము. రొంపిచర్ల అనే ఏరియా నుంచి మీకు 7 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. నసరావుపేట అనే ఏరియా నుంచి వచ్చేసరికి 22 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. నేషనల్ హైవే 36 వస్తుందండి మనకి ఇక్కడ. ఏదైతే నార్కెట్పల్లి నుంచి ఒంగోలు కనెక్ట్ అయ్యే నేషనల్ హైవే అనమాట. ఈ నేషనల్ హైవే 36కి అయితే ఇది 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్గా మీరు రోడ్ కూడా చూసుకోండి. మీకు ప్రతి వెహికల్, ఏది 4 వీలర్స్ ఎటువంటి వెహికల్ అయినా మీకు డైరెక్ట్గా ఇక్కడ నుంచి మూవ్ ఆన్ అవుతవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి మీకు 5.5 ఎకరాలండి. మాగాణి పొలం. ఇక్కడ మీరు క్లియర్ చూడండి, ఇక్కడ మాగాణి కూడా వేశారు. ఇటు ఆల్రెడీ పంట వచ్చేసి కోసేసారనమాట, తీసేశారు ఆల్రెడీ. పంట తీసుకున్నారు. రెండో పంట అయితే వేయలేదు వీళ్ళు రెండో పంట వేసుకున్నారు. మీరు క్లియర్ చూడండి. వాటర్ సోర్స్ వచ్చేసరికి నాగార్జున సాగర్ కెనాల్ అనేది పైన ఉంటుందండి. మీకు ఈ రోడ్డు స్ట్రైట్కి వెళ్తే పెద్ద కెనాల్ ఉంటుంది. ఆ కెనాల్ ద్వారా పిల్ల కాలువలు వస్తాయన్నమాట. మీకు వాటర్ సోర్స్ వచ్చేసరికి ఎన్ఎస్పి కెనాల్ ద్వారా వాటర్ అయితే వస్తాయన్నమాట. 2 పంటలు కూడా మీకు ఎన్ఎస్పి కెనాల్ ద్వారానే వేసుకుంటున్నారు వీళ్ళు. క్లియర్ చూసుకోండి మీరు. ఇది రెండో పంట. మన పొలం వచ్చేసరికి ఈ తాటి చెట్టు కాడ నుంచి, అక్కడ నేను హద్దు చూపించాను కదా, బండ్లు ఉన్న మనుషులు ఉన్న దగ్గరే వస్తుందన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు ఆ సర్కార్ చెట్లు ఉన్నాయి కదా, ఆ సర్కార్ చెట్ల దాకా వస్తుందండి. 5.5 ఎకరాల పొలం అండి ఇది. మీకు ఇక్కడ 2 బిట్లు ఉన్నాయండి. ఒకటి 5.5 ఎకరాలు ఉంది, ఇంకోటి బ్యాక్ సైడ్ వచ్చేసరికి దీనికి ఆనుకొని మనకి 3 ఎకరాలు ఇంకో పొలం ఉందన్నమాట. 2 కలిపి తీసుకోవచ్చు, సపరేట్ కూడా తీసుకోవచ్చు మీరు. ఇది చూడండి, వాటర్ సోర్స్ అనేది మీకు రెగ్యులర్గా వాటర్ వస్తూనే ఉంటాయి. ఇయర్లో వచ్చేసరికి మీకు 9-10 నెలల వరకు అయితే వాటర్ వస్తూనే ఉంటాయండి. మీకు అది వచ్చేసరికి తార్ రోడ్ బిట్ అండి. అదే తార్ రోడ్డు. మీకు ఇక్కడ నుంచి థర్డ్ బిట్టు. మీకు వెహికల్స్ ఆటోలు వస్తుంటాయి, అబ్జర్వ్ చేయండి. మీకు ఆటో మూవ్ ఆన్ అవుతుంది, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఆటో వస్తూ ఉంటుంది. అది తార్ రోడ్ అనమాట. తార్ రోడ్ నుంచి 3వ బిట్టు పొలం. దీనికి కూడా మెటల్ రోడ్ ఉంది. క్లియర్ చూశారు కదా, అది తార్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి ఈ గట్టు కాడ నుంచి మీకు పొలం అయితే స్టార్ట్ అవుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు ఆ సర్కార్ చెట్లు స్ట్రైట్కి వెళ్ళి మీకు సర్కార్ చెట్లు దాకా అక్కడ నుంచి మీకు ఇక్కడ కనెక్ట్ అవుతుంది అనమాట. మొత్తం 5.5 ఎకరాలండి. ఇది సింగిల్ బిట్టు, సింగిల్ ఓనరు, కొనుగోలు డాక్యుమెంటే. వీళ్ళు కొనుక్కున్నదే మళ్ళీ రీసేల్ చేస్తున్నారనమాట. ఇది వచ్చేసరికి లాస్ట్ టైము 35 బస్తాల వరకు పండిందనమాట. ఎకరానికి 35 బస్తాలు పండించారు. 8 బస్తాల వరకు కౌలు అయితే ఇవ్వడం జరిగింది ఎకరానికి. క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మీకు పల్నాడు డిస్టిక్ కిందకైతే వస్తుందండి. ఇది పల్నాడు డిస్టిక్ కింద, ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు డిస్టిక్ కిందకైతే వస్తుందన్నమాట. మండలం వచ్చేసరికి మీకు రొంపిచర్ల మండలం కిందకైతే వస్తుంది. పొలం వచ్చేసరికి నేషనల్ హైవేకి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. రొంపిచర్ల అనే టౌన్కి కూడా 7 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ క్లియర్ చూడండి మీరు. రొంపిచర్లకు కూడా 7 కిలోమీటర్స్, నేషనల్ హైవేకి కూడా మీకు 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఇది పొలం. మీకు క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. లీగాలిటీ పరంగా అయితే క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. వాటర్ సోర్స్ వచ్చేసరికి మీకు ఎన్ఎస్పి కెనాల్ ద్వారా వాటర్ అయితే వస్తాయి. డీటెయిల్స్ వచ్చేసరికి 5.5 ఎకరాలు ఒక బిట్ అండి, 3 ఎకరాలు ఇంకో బిట్టు. దీని ముందులో 3 ఎకరాలు బిట్ ఉంది. 2 బిట్లు, 2 సపరేట్ డాక్యుమెంట్స్. మీరు సపరేట్గానే ఇస్తారు, మిక్స్డ్ 2 కూడా కలిపి కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ ఏరియాలో 2 బిట్లు ఉన్నాయని నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను మీకు. 2 కూడా క్లియర్ టైటిల్ ప్రాపర్టీస్ అనమాట. క్లియర్ చూడండి మీరు. లొకేషన్ హైలైట్స్. నసరావుపేట టౌన్ నుంచి మీకు ఎగ్జాక్ట్గా 22 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి. నేషనల్ హైవే 36 నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము.
మీకు విలేజ్ టు విలేజ్ కనెక్ట్ అయ్యే తార్ రోడ్ నుంచి బస్ రోడ్ నుంచి థర్డ్ బిట్టు అలా దీని ఫేజింగ్లో కూడా మీకు తార్ రోడ్ ఉంది, క్లియర్ చూసుకోవచ్చు. ఇది కూడా మీకు తార్ రోడ్డే అనమాట. ఇది ల్యాలీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నేను అన్ని కవర్ చేశాను, డీటెయిల్స్ అన్ని కవర్ చేశాను, లొకేషన్ హైలైట్స్ చెప్పేశాను. లొకేషన్ హైలైట్స్ మేజర్ సిటీస్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే లీగాలిటీ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేశాను. టోటల్ డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా ఇందులో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నా నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.